నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ధర్మేంద్ర షోలే సినిమా అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ధర్మేంద్ర అండ్ అమితాబ్ బచ్చన్. వాస్తవానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ది లెజెండ్ అని చెప్పుకోవచ్చు ధర్మేంద్ర గారు. వాస్తవానికి అమితాబ్ బచ్చన్ గారి కన్నా చాలా పెద్ద హీరో అని చెప్పేసి గతంలో అంటుంటారు. అప్పటికి అమితాబ్ బచ్చన్ గారికి అంత స్టార్డమ్ లేదని చెప్పేసి అంటుంటారు. కానీ ఈరోజు చూస్తే ధర్మేంద్ర గారికి తగిన గుర్తింపు తక్కలేదా, ఆయన్ని కోల్పోయిన తర్వాత అంత ఆశించినంత స్థాయిలో లేదేమో అని చెప్పేసి ఇందాక మన డిస్కషన్లో కూడా మీరు అన్నట్టు గుర్తు. సో ఎందుకు అసలు ఏంటి అంటే ధర్మేంద్ర గారికి ఉంటే మా ఎరాకి తెలియదు, మీకు తెలుసు కాబట్టి అసలు ధర్మేంద్ర గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనకున్న స్పెషాలిటీ ఏంటంటే భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇవ్వడంతో తెలిసిపోతుంది ఆయన కెపాసిటీ ఏంటనేది భారత ప్రభుత్వమే గుర్తించింది. ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు సంతాపం తెలిపారు, అది వేరే విషయం. కానీ అంటే మీడియా పరంగా మొన్న మధ్యన పుకార్లు వచ్చినాయి, ఆయన చనిపోకుండా చనిపోయాడు అంటూ ఫ్యామిలీ సీరియస్ అయ్యారు. మొత్తానికి మెయిన్ పత్రికల పరంగా డైలీ పేపర్స్లో కవరేజ్ పరంగా చూసుకుంటే ఎక్కడో ఒక మోల్ ఇచ్చారు, కానీ ధర్మేంద్రకి ఆ స్థాయి కాదనేది నా వ్యక్తిగతంగా అభిప్రాయం. ఎందుకంటే మనకి ఇక్కడ కృష్ణ గారు ఎట్లాగో అక్కడ ధర్మేంద్ర గారు తొలి యాక్షన్ హీరో. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తొలి యాక్షన్ హీరో ఎవరంటే కృష్ణ గారి పేరే వస్తుంది. అటు జేమ్స్ బాండ్ సినిమాలు కానీ లేదా కౌబాయ్ సినిమాలు కానీ ఇలాంటి సినిమాలన్నీ చేసిన కృష్ణ గారే. బాలీవుడ్లో కూడా యాక్షన్ సినిమాలకి తొలి యాక్షన్ హీరోగా ధర్మేంద్రకి పేరు ఉంది. రొమాంటిక్ హీరోగా ఫస్ట్లో స్టార్టింగ్లో కెరీర్ స్టార్టింగ్ చేసినా కానీ యాక్షన్ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. షోలేతో ఆయన ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఆయన షోలే సినిమా ఆయన జీవితాన్ని మార్చేసిందని చెప్పాల్సి వస్తుంది. అలాంటి హీరో చనిపోయినప్పుడు సరిగ్గా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ కవరేజ్ పరంగా అంత రాలేదనిపిస్తుంది. అంటే వాస్తవానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మీడియాలో ఆయన ఫస్ట్ కమర్షియల్ హీరో అని చెప్పేసి అంటున్నారు. సో ఒక సినిమాని కమర్షియల్ యాంగిల్లో తీసుకెళ్ళింది ధర్మేంద్ర గారే అని చెప్పేసి బాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. వాస్తవానికి ఎందుకు ఆయన కమర్షియల్ హీరో అంటున్నారంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, షోలే రాకముందు ధర్మేంద్ర వేరు, షోలే వచ్చిన తర్వాత ధర్మేంద్ర వేరు. షోలే వచ్చాక ధర్మేంద్రకి ఎంత పేరు వచ్చిందో అమితాబ్కి అంతకంటే ఎక్కువ పేరు వచ్చింది. కాకపోతే చివరిలో అమితాబ్ బచ్చన్ పాత్ర ఏంటంటే చనిపోయే పాత్ర. ధర్మేంద్రను హేమమాలిని ఉండటం వాళ్ళ పరంగా ఆ జంట మామూలుగానే వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక విధంగా వాళ్ళిద్దరు లవ్ చేసి మ్యారేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కృష్ణ గారు విజయ నిర్మ గారు ఎట్లాగో అక్కడ ధర్మేంద్ర గారు హేమమాలిని అట్లా చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళిద్దరు కొడుకులు సన్నీ డియోలు బాబీ డియోలు, వాళ్ళిద్దరు మొదటి భార్యకి పుట్టిన సంతానం అయినా వాళ్ళు హీరోగా నిలదొక్కున్నారు. రెండో భార్య హేమమాలికి పుట్టిన సంతానం ఇషా డియోలు అహనా డియోలు, వాళ్ళు కూడా సినిమా రంగానికి వచ్చిన వాళ్ళే, కానీ అంతగా సక్సెస్ అవ్వాల. సన్నీ డియోలు బాబీ డియోలు సక్సెస్ అయినట్టుగా వీళ్ళు సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ ధర్మేంద్ర సక్సెస్ అయినట్టుగా వీళ్ళు సన్నీ డియోలు కానీ బాబీ డియోలు కానీ సక్సెస్ అవ్వాల. ఇప్పుడు విలన్ల పాత్ర చేసుకుంటున్నాడు, కానీ బాబీ డియోలు ఆయన హీరోగానే వచ్చాడు ఆయన. కానీ సన్నీ డియోల్కి వచ్చినంత పేరు మళ్ళీ బాబీ డియోల్కి రాలా. ఏదేమైనా తండ్రిని మించిన తనయులు కాదనొచ్చు వారసులుగా చూసుకుంటే. అలాగే మొదటి భార్యకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కానీ వాళ్ళు అసలు సినిమా రంగంలోకి రాలా. మరి పంజాబ్ నుంచి వచ్చి చిన్నప్పుడు ఒక సినిమా చూసి ఆ హృదయానికి హత్తుకుని నేను కూడా హీరో అవ్వాలనుకునే కసితోనే ఆయన హీరో అయ్యాడని చెప్తూ ఉంటారు. మరి ఆయన దాదాపు 300 సినిమాలు, మనకి ఇక్కడ కృష్ణ గారు ఎట్లా 300 పైగా సినిమాలు చేశారో అక్కడ ధర్మేంద్ర గారు కూడా 300 సినిమాలు చేయడం అనేది విశేషం అండి. వాస్తవానికి చూసుకుంటే అటు ధర్మేంద్ర గారు అప్పట్లో బాలీవుడ్లో పెద్ద సెన్సేషన్, పెద్ద లెజెండ్ అని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు కొడుకులు సరైన హిట్లు లేకపోవడంతో ఇక్కడ ధర్మేంద్ర గారిని అంతగా తగిన గుర్తింపు రాలేదా అని చెప్పి కొంత చర్చ. మొన్న మధ్య నుంచి బాబీ డియోల్ గారికి ఉన్న విలన్ పాత్రలు వేస్తూ కొంత యానిమల్ నుంచి ఒక సక్సెస్ బాటలు ఉన్నారని చెప్పుకోవాలి. కానీ తగిన గుర్తింపు ఎందుకు దక్కలేదంటే తండ్రి ఏదైతే లెజెండరీ ఉందో అది గతంలోది కాబట్టి, ఇప్పుడు పిల్లలు సరైనటువంటి ఒక హిట్లు లేవు కాబట్టి అంత పట్టించుకోలేదని చెప్పి కొంత టాక్. మీరేమంటారు? అంటే బాలీవుడ్లో వారసులు ఎక్కువండి. దాదాపు కపూర్ ఫ్యామిలీ నుంచే చాలా కుప్పలు తెప్పలుగా హీరోలు ఉన్నారు, కపూర్ ఫ్యామిలీ హీరోయిన్లు ఉన్నారు, కాన్ల ఫ్యామిలీ ఉన్నారు. అక్కడ ఆ కాంబినేషన్స్ ఎక్కువ. దాంతో వీళ్ళు వారసులైనా కానీ అక్కడ సక్సెస్ మాట్లాడుతుంది. కాబట్టి వీళ్ళు అంతగా సక్సెస్ అవ్వకపోవడం కారణం ఏంటంటే ఒక దశలో వీళ్ళు బాగానే సన్నీ డియోల్ కానీ ఆయన బాగానే సినిమాలు చేశారు, కానీ ఆ తర్వాత వచ్చేసరికి వెనకబడిపోయారని చెప్పాల్సి వస్తుంది. మరి అట్లా ధర్మేంద్ర ఆస్తుల పరంగా మళ్ళీ ఆయన ఏమీ తక్కువ లేదు, చాలా ఆస్తులు కూడగట్టాడు, ఆస్తుల పరంగా ప్రమాణం సంపాదించారు. అలాగే రాజకీయంగాను ఆయన ప్రజా జీవితంలోకి వచ్చి గెలుపొందారు. హేమమాలిని గారు కూడా రాజ్యసభ సభ్యత్వంతో ఆవిడ కూడా యాక్టివ్గా పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు. మొత్తానికైతే ఆ ఫ్యామిలీలో ధర్మేంద్ర గారికి మనకి తెలుగునాట అంటే ఒక విధంగా చెప్పాలంటే అమితాబ్ వచ్చాక అమితాబ్ డామినేషన్ కొంత ఎక్కువైంది. ఎందుకంటే జంజీర్ కానీ
మరి మజ్బూర్ కానీ దీవార్ కానీ ఇట్లాంటి సినిమాలు అన్నీ అమితాబ్ హిట్లు ఆ తర్వాత ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ధర్మేంద్ర గారి హిట్లు లేవని కాదు, కానీ అక్కడ కంపారిజన్ వచ్చేసరికి వీళ్ళిద్దరు సమాంతరంగా ఎదగటం, అక్కడ సూపర్ స్టార్గా బాలీవుడ్లో అమితాబ్ ఎదగటంతో కొంత ఈయన ధర్మేంద్ర గారు అక్కడ వెనకబడ్డాడు అనిపించింది. కానీ జనరల్గా అయితే ఆయన రొమాంటిక్ హీరోగా ఆయన పేరు, అలాగే డ్రీమ్ గర్ల్గానేమో హేమమాలిని గారికి పేరు. వాస్తవాన్ని చూసుకుంటే ఏదైతే షోలేలో పాత్రలు రెండు ఉన్నాయో ఆ రెండు కూడా అమితాబ్ బచ్చన్ అండ్ ధర్మేంద్ర గారు కోల్పోవడంతో అమితాబ్ బచ్చన్ గారు పూర్తిగా శోక సందర్భంలో మునిగిపోయారని చెప్పి, నిజంగా బాలీవుడ్కి తీరని లోటు అని చెప్పి చాలా దుఃఖిస్తున్నారు సంగతి తెలుస్తుంది. షోలే నుంచే వీళ్ళిద్దరు అనుబంధం వల్ల ఇప్పుడు ఇంతగా విలపిస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే ఒక ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. హీరోల మధ్యలో ఆ ఫ్యాన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, హీరోల మధ్యలో గ్యాప్ ఉంటుంది. అక్కడ అట్లా కాదు, వాళ్ళు అంతా అన్యోన్యంగా ఉంటారు. ముఖ్యంగా అక్కడ వీర్ పాత్ర కానీ జై పాత్ర కానీ ఆ పాట స్టార్టింగ్లో వచ్చే బైక్ మీద ఉండే పాటే అసలు అదే సినిమాకు ఒక పెద్ద హైలైట్ అయింది. ఆ సినిమా ఆ రోజుల్లో ఎక్కడ విన్నా కానీ ఆ పాట వినిపించేది. ఆ తర్వాత అమితాబ్కి ఏంటంటే అందరితో కూడా మంచి రాపం ఉంది ఇండస్ట్రీలో. పైగా అటు కానుద్వయం కానీ లేకపోతే కపూర్స్ కానీ అందరూ కూడా ఒక ఫ్యామిలీలా ఉంటారు. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే బాలీవుడ్కి అయితే ధర్మేంద్ర మరణం అనేది పెద్ద లోటు అని చెప్పాలి. చూద్దాం సార్, మొత్తానికి ధర్మేంద్ర గారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.